మన అలస్కాలో ట్రంప్ పుతిన్ భేటీ 3 గంటల సేపు సాగింది. అయితే ఆ భేటీకి వచ్చినప్పుడు పుతిన్ యొక్క నడక, మాట తీరు, అలాగే చూపు అదంతా కూడా ఒరిజినల్ కాదు. పుతిన్ అలా చూడడు, అది అతని డబల్ బాడీలా కనిపిస్తుందంటూ కొంతమంది అంతర్జాతీయంగా అయితే అనుమానం వెలుబుచ్చుతున్నారు. దీని మీద చాలా మంది ఎంక్వైరీలు కూడా చేస్తున్నారు. అయితే దీని గురించి ఇప్పుడు వైట్ హౌస్ అయితే దీన్ని ఫేక్ న్యూస్ గా అభివర్ణిస్తుంది. ఇదంతా ఫేక్, కావాలనే చేస్తున్నారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఫేక్ది, పుతిన్ గారు ఒరిజినల్ బాడీనే రావడం జరిగిందంటూ వైట్ హౌస్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో 3 గంటల సేపు సాగింది. పైగా పుతిన్ ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆంక్షలని ఎత్తేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా కూడా ఇప్పుడు అన్ని విధాలుగా డొనెట్స్క్ భూభాగం పొంది పూర్తిగా యుద్ధం నుంచి బయటపడాలని చూస్తుంది. ఇలాంటి సమయంలో ఆయన డబుల్ బాడీ వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. పైగా 3 గంటల సేపు సాగినటువంటి ఈ యొక్క భేటీలో అంత కవర్ చేయడం అంత ఆషామాషయం కాదు. అయితే చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. చాలా దేశాధ్యక్షులు ఇలా డబల్ బాడీతో హాజరైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రమాదకరమైనటువంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు, లేదా వెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో, అలాగే రిస్క్ ఉన్నటువంటి ప్రదేశాల్లో. ఎందుకంటే చాలా వరకు అధ్యక్షుల్ని చంపే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అంతెందుకు, మన లాల్ బహదూర్ శాస్త్రి గారిని రష్యాలోనే చంపించారు. పాకిస్తాన్కి చెందినటువంటి వారు ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది రష్యాలో చంపించడం జరిగింది. ఇది పాయిజన్ ఫుడ్ పెట్టి. కాబట్టి ఇలాంటి అన్నింటి నుంచి తప్పించుకోవాలంటే డబల్ బాడీ వెళ్లాల్సి వస్తుంది అనమాట. సో మన అలస్కా వెళ్ళింది కూడా డబల్ బాడీ. ఎందుకంటే అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ట్రంప్ ని అరెస్ట్ చేయమని వారెంట్ జారీ చేసింది. కాబట్టి ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ డబుల్ బాడీ హాజరైందంటూ చాలా మంది చెబుతున్నారు. కానీ అదంతా అబద్ధమే. ఎందుకంటే మనం కూడా చూసాం, 3 గంటల పాటు సాగినటువంటి భేటీలో ఒరిజినల్ గానే పుతిన్ వెళ్లడం జరిగింది, ట్రంప్ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దీన్ని వైట్ హౌస్ కూడా ఖండిస్తుంది, ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ.